తీన్మార్మల టీం సంబంధించినటువంటి టీఆర్పీ పార్టీ సంబంధించిన హరికృష్ణ గౌడ్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సరే, ఎలా చూడొచ్చు ఈ స్థానిక ఎన్నికలకు చాలా అవమానకరం ఇది తీర్పు. చాలా అవమానించిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సర్కార్. సంవత్సరం ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలను బీసీలు ముఖ్యంగా వంచిర్రు. దీన్ని తగిన మూలు తెలుసుకోవాలి. నేను నైతికవాద ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తీన్మార్మల గారి ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర బంధుకు పిలిపించినాం. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బీసీ సమాజానికి మేము యువకులకు మేము తిప్పులు ఇస్తున్నాం. మీరు నిరసన తెలియజేయాలి, బంధు పాటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చలో, మొత్తానికి ఏదైతే ఇప్పుడు 4 వారాలు స్టే విధించింది, 4 వారాల తర్వాత మరి బీసీలకు న్యాయం జరిగేది ఉందా? అప్పుడు కూడా కాలయాపన చేసే అవకాశం ఉందా ప్రభుత్వం? జరిగే వరకు పోరాటం చేస్తాం. కాలయాపన చేస్తే వదిలిపెట్టేది ప్రభుత్వాన్ని, రాష్ట్ర వదిలిపెట్టే సమస్య. ప్రభుత్వం మెడల్ వంచారా బీసీలకు 47% తెలంగాణ ముఖ్యమైన సార్ నమస్తే. ఇప్పుడు మొత్తానికి బీసీలకు జరగాల్సినటువంటి న్యాయ పోరాటంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీ నాయకులు, బీసీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? బీసీ సమాజానికి ఈరోజు ఒక తుది తీర్పు వస్తుందని మాత్రం బీసీలు మాత్రం ఆశతో ఎదురు చూసారు. ఇది కాస్త ఒక 4 వారాలకు స్టే విధించడం జరిగింది. దీనిపైన అసలు కోర్టు ఏ తీర్పు అవుతుంది, తర్వాత 4 వారాల తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుందా, లేకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా ప్రభుత్వమేనా? ప్రభుత్వం సుప్రీంకోర్టు పోదా అని ప్రభుత్వాన్ని అడగండి. మేమేమంటున్నాము అంటే ఇంప్లీట్ పిటిషనర్స్గా చాలామంది వేసిండ్రు బీసీ నాయకులు అందరూ కూడా. అదేవిధంగా ఈ రిజర్వేషన్లను సమర్థిస్తున్న వాళ్ళందరూ కూడా ఇంప్లీట్ పిటిషన్స్ వేసిండ్రు. వాళ్ళందరి పిటిషన్ లోపల కనీసం ఒక 2-3 కూడా వినకుండా ఈ స్టే ఇవ్వడం అయితే ఇది చాలా అన్యాయం. అంటే బీసీల తరపు నుంచి 1-2 స్టేలు కూడా వినలేదు, 1-2 పిటిషన్లు కూడా వినలేదు. అది ఇక్కడ చూసుకోవచ్చు ప్రజల క్లియర్ కట్గా అగ్రనాయకులు కలిసి ఆడుతున్నటువంటి ఒక డ్రామా అని మాత్రం చెప్పుకోవచ్చు.